హాయ్, నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను, UPSCRadio.in. మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను. ఇది మన వెబ్సైట్ UPSCRadio.in వెబ్సైట్ పేజ్కి వెళ్ళండి. ఇందులో హోమ్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు పాడ్కాస్ట్ వినాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అంటే పాడ్కాస్ట్ అంటే నెట్ఫ్లిక్స్ అనేది సినిమాలు ఎలాగైతే ఉంటాయో కేవలం ఆడియో ఫార్మాట్లో మనకు స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, పాడ్బీన్లో, యాపిల్ పాడ్కాస్ట్లో, జియో7లో, గానాలో ఇలా రకరకాల యాప్స్లో మీరు యూపీఎస్సీకి సంబంధించిన కంటెంట్ అంతా ఫ్రీగా వినొచ్చు. సో మన గురించి, మన ఎక్స్పీరియన్సెస్ గురించి అండ్ నేను చేసిన సర్వీసెస్ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. అలాగే యూట్యూబ్ కంటెంట్ కూడా ఉంటుంది, దీనిలో మీరు చూడొచ్చు. మనం ఇప్పటిదాకా చేసిన ఎన్సీఆర్టీ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అలాగే మెంబర్షిప్ ఉంటుంది, మెంబర్షిప్లో కూడా మీరు జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే మీకు వేరే సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, బై మీ ఏ కాఫీ అని. అందులో మీరు జాయిన్ అయితే మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది, మీరు జూమ్తో 1-on-1 సెషన్స్ నాతో చేయొచ్చు. అటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఈ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అండ్ త్వరలో ఈ మెంబర్షిప్ ఎలా జరుగుతుంది ఇవి కూడా నేను చెప్తాను. అండ్ అంతలోపల మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ పేజ్లో సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సపోర్ట్ అనే ఆప్షన్తో మీరు నాకు ఒక కాఫీ కొనియచ్చు, 1 కాఫీ, 3 కాఫీస్, 5 కాఫీస్, లేదా మీకు ఇష్టం వచ్చిన కాఫీస్ కొనియచ్చు. సో దానివల్ల మన సైట్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీరు మెంబర్షిప్ కూడా జాయిన్ అవ్వచ్చు. త్వరలో నేను మీకు డిక్లేర్ చేస్తాను మెంబర్షిప్ ఎలా ఉండబోతుంది, ఏమేమి చెప్తాము, ఎకానమీ ఎలా చేస్తాము, మంత్లీ Q&A సెషన్స్ ఎలా చేస్తాము, ఇండియన్ వరల్డ్ జోగ్రఫీ ఎలా డిస్కస్ చేస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్ నౌ. హిందూ ఎడిటోరియల్ అందరూ చదవాల్సిందే ఖచ్చితంగా. ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్సీ వాన్స్, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంట. వన్స్ ఫార్ములా ఆక్సిజన్ సప్లై హెడ్ ఆఫ్ థర్డ్ వేవ్. అరే సెకండ్ వేవ్ వస్తుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తుందని తెలుసు, బట్ ఈ రేంజ్లో వస్తుంది, నెలకి రోజుకి 4 లక్షల కేసులు వస్తున్న వాడైతే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేము. 8 లక్షలు వస్తాయేమో అనుకున్నాం, దానికి 4 లక్షలేని. అండ్ అన్రిపోర్టెడ్ కేసెస్ ఇంకో 4 లక్షలు ఆశ్చర్యపోకర్లేదు. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ పని చేయట్లే, లిటరల్లీ గవర్నమెంట్ పని చేయట్లే. ఏమైనా అనుకున్నాను, తిట్టుకోండి ఏమైనా అనుకోండి, నిజం చెప్తున్నా, గవర్నమెంట్ పని చేయట్లే. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కడే అంటే ఢిల్లీలో ఒక్కడే పని చేయట్లేదు కాదు, మన గల్లీలు కూడా అట్లే ఏడ్చినాయి, ఏం పని చేయట్లేదు. సో అండర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్, ఆక్సిజన్ సప్లై డిమాండ్ ఆక్సిజన్ సప్లై లేకపోవడము, డిమాండ్ ఉన్నదాన్ని తగ్గట్టుగా సప్లై చేయలేకపోవడము, లాజిస్టిక్ సపోర్ట్ ఫెయిల్ అవ్వడము, డిమాండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ తయారేయలేకపోవడము, అండ్ హాస్పిటల్స్లో బెడ్స్ని సరిగా అనలైజ్ చేయలేకపోవడము, ఎన్ని వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ టైంలో చెప్పాలంటే బాధేస్తుంది నాకైతే. మీరు జస్ట్ సీ హియర్, హెచ్సి ఫ్యూమ్స్ యాజ్ గవర్నమెంట్ రిఫ్యూజెస్ టు డ్రాప్ జిఎస్టీ. ఈ టైంలో జిఎస్టీ అవసరమా మనకు? డబ్బులు వేరే విధంగా సంపాదించుకోలేమా? చచ్చిపోయే వాళ్ళ ప్రాణాల మీద కూర్చొని జిఎస్టీలు కట్టాల్సిన అవసరం ఉందా? చెప్పండి, నాకు అర్థం కాదు. ఏమన్నంటే ఏమో 28% జిఎస్టీ ఉంటే దాన్ని మేము 12% తగ్గించినాం కదా అంటున్నారు. అరే ఆడ ప్రాణాలు పోతున్నాయి, తిండి తినే లేక. అంటే అరే మీరు జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ అందరూ జిఎస్టీ బేర్ చేయగలరా? ఏదో ఒక టూత్పేస్ట్ లేదా ఒక బ్రష్కో లేదా ఒక కేజీ గోధుమ పిండికో అయితే భరించగలరు జిఎస్టీలు. కానీ మెజారిటీ ఇండియాలో అందరూ బిలో యావరేజ్లానే ఉన్నారు, అంటే మిడిల్ క్లాస్ లాగే ఉన్నారు. ఈ క్రైసిస్ టైంలో అసలు ఆక్సిజన్ దొరకడమే కష్టంగా ఉంది. మీరు ఆక్సిజన్ ప్రతి ఒక్కడికి ఆర్డర్ ఇచ్చిన 2 minutesకి ఆక్సిజన్ తీసుకొచ్చి వాడు ముందు పెట్టి 28% జిఎస్టీ అంటే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేనే కదా, వందల మంది, వేల మంది, లక్షల మంది రెడీగా ఉన్నారు, కోట్ల మంది కూడా రెడీగా ఉన్నారు. నువ్వు ఆక్సిజన్ ఇప్పుడు డిమాండ్ వచ్చింది, ఆక్సిజన్ సిలిండర్ పెట్టు, స్విగ్గీలో వస్తుంది కదయ్యా 20 నిమిషాలకి 15 నిమిషాలకి ఆక్సిజన్ సిలిండర్ డిమాండ్ పెట్టు, గంటకల్లా నీ చేతిలో ఉంటుంది ఆక్సిజన్ సిలిండర్. 28% కాదు 48% తీసుకో జిఎస్టీ, నేను రెడీగా ఉన్నా ఇవ్వడానికి. ఆక్సిజన్ కోసం రోజుకి 2 రోజులు 3 రోజులు ఉంటే కానీ ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరకట్లేదు. ఒక రోజుకి 2 ఆక్సిజన్ సిలిండర్లు కూడా అయిపోతున్నాయి తెలుసా కొంతమందికి. అంటే ఎంత కష్టపడాలి ఒక ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే. అరే ఇంత కష్టపడి సప్లై ఇంత వరస్ట్గా ఉండి కూడా నువ్వు 28% డిమాండ్ చేస్తున్నావు జిఎస్టీ దగ్గర నుంచి. 12% కావాలా? తగ్గిస్తావా? ఫ్రీ ఇవ్వలేవా? నాకు అర్థం కాదు. ఎలక్షన్స్ టైంలో ఇస్తున్నావుగా, 5,000 ఇస్తున్నావుగా ఓటుకి, 2,000 ఇస్తున్నావుగా ఓటుకి. జిఎస్టీ తగ్గించుకోలేవా? 5,000 ఇస్తున్నాను నోటుకి, ఓటుకి. వ్యాక్సిన్కి కావాలంటే 2,000 పెట్టాల్సి వస్తుంది బ్లాక్లో.
ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే 7,000 పెట్టాల్సి వస్తుంది. ఇంకా నువ్వు ఇచ్చే 5,000 మాకేం సరిపోతాయి అంటే నాకేం, మేము డబ్బులు అడగట్లేదు, నేను మాకు బెనిఫిట్స్ ఇవ్వండి. ఐర్లాండ్లో తీసేశారు, యూకేలో తీసేశారు, యుఎస్ఏలో తీసేశారు, రష్యాలో తీశారు, చైనాలో కూడా తీశారండి. ఆఖరికి ట్యాక్సెస్ ఆన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వ్యాక్సిన్స్ మీద. మనం డబ్బులు వేరే విధంగా సంపాదించుకోలేమా? మన దగ్గర మినరల్స్ లేవా? మైకా ప్రపంచంలో ఎక్కడో లేని మైకా మన గూడూరులో ఉండే, ఐరన్ ఓర్ మన దగ్గర ఉంది, కోల్ మన దగ్గర ఉంది. మినరల్స్ అమ్ముకొని సంపాదించుకోలేమా? ఆక్సిజన్తోనే డబ్బులు కావాలా? సో ఇది చాలా నేనైతే చాలా డిస్టర్బ్ అయ్యాను. బట్ మీకు ఎలా ఉందో నాకు తెలియదు, చాలా చాలా వర్స్ట్గా ఉంది సిచ్యువేషన్ మాత్రం. సో నేనే కాదు, అంటే సుప్రీంకోర్టు కూడా అదే అంటుంది కదా, హైకోర్టు అట్లే ఉంది, సుప్రీంకోర్టు అట్లే ఉంది. అదే కనీసం థర్డ్ వేవ్కైనా సరే ఆక్సిజన్ కావాలని. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కదా, ఆక్సిజన్ ఇండస్ట్రీలు పెడుతున్నారంట. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2023 అవుతాయంట. అప్పటి వల్ల ఎవడు రాజు, ఎవడు బంటు, ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు? So this is not the way that government, can be central government or it can be state government, has to deal with the issue of this pandemic crisis. ఇట్లా కాదు డీల్ చేయాల్సింది. నో, ఇట్ వాజ్ అటర్లీ ఫెయిల్యూర్ గైస్. మీరు నన్ను తిట్టుకోండి, ఏమైనా వేసుకోండి, అటర్లీ ఫెయిల్యూర్. ఇంకా థర్డ్ పేజ్లో పెద్ద ఏం లేవు, స్వాబ్ టెస్ట్ దీని గురించి ఉండే. ఇంకా పోలీస్ అండ్ ఫ్రీ ఫుడ్ డెలివరీ ఫర్ పేషెంట్స్ మంచిగా ఉంది. ఇక్కడ మెసేజ్ ఉండి వాట్సాప్ నెంబర్ ఇచ్చినాడు ఇక్కడ 7799 616163 అని చెప్పేసి. హైదరాబాద్లో ఉన్న ఎవరైనా సరే ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి, మీకు ఏమైనా హెల్ప్ చేస్తారు. సో అదొకటి. స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవింగ్. ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఇంకా డిటోరేట్ అవుతూనే ఉంది. సో ఏం చేస్తాం, ఇంకా ఎన్ని పొలిటికల్ న్యూస్లు మనకు అక్కర్లేదు, ఎవడోడు తిట్టుకుంటా ఉంటాడు. చూడండి ఒకసారి, నిన్న మనం డిస్కస్ చేసినాం కదా, హిమాలయస్ లేకపోతే మొత్తం అంతా లోపలికి వచ్చిండు అని చెప్పేసి. సో అప్పుడప్పుడు ఈ లెస్సర్ హిమాలయాస్, ఈ దౌలధర్ రేంజెస్ ఇక్కడ ఎండ్ అయిపోతాయి అనమాట. మీకు తెలిసి ఉంటుంది కదా హిమాలయాస్ ఎట్లా ఫంక్షన్ అవుతాయి అని చెప్పేసి. ఆ దౌలధర్ రేంజెస్, పీర్పంజల్ రేంజెస్ ఇక్కడతో అయిపోతాయి, గ్రేటర్ హిమాలయాస్ మొత్తం ఇట్లా వెళ్ళిపోతాయి. సో ఈ ఏరియా కొంచెం వీక్గా ఉంటుంది అనమాట, అంటే హైట్లో కొంచెం పెద్ద హైట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అంత సర్ప్రాస్ అయిపోయి ఆ కోల్డ్ వేవ్స్ మొత్తం కూడా సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా లోపలికి వచ్చేస్తాయి ఈ దౌలధర్ రేంజెస్ ఎండింగ్ నుంచి. అదొకసారి మీరు చూసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. అండ్ వార్ రూమ్స్ కావాలి, కావాలి, ఎవరు కాదన్నారు. కేరళ టు గో ఫుల్ లాక్డౌన్ ఫ్రమ్ టుమారో. ఓకే, మంచిదే, కాదను, చేయండి, లాక్డౌన్ చేయండి. సోషల్ మర్డర్ అండ్ ద మిస్సింగ్ స్టేట్, ఇండియన్ డెమోక్రసీ మర్డర్ అయిపోయిందని చెప్తున్నాడు. ఓకే, ఇతనికి ఎండలో పనిచేస్తాడు అవుతారు, ఓకే, మనకు అది అనవసరం. బట్ ఇతను చెప్పిన దానిలో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, సోషల్ మర్డర్ అండ్ ద మిస్సింగ్ స్టేట్. మర్డర్ అయితే అయిపోయింది, ప్రజల మర్డర్ అయిపోయింది, కానీ ఆడ అంటే కొన్ని స్టేట్మెంట్స్ చెప్తే కొంచెం కాంట్రవర్సీ ఉంటాయేమో, మర్డర్ చేసేసి మిస్ అయిపోయింది స్టేట్ అని చెప్పేసి. బట్ అఫ్ కోర్స్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంటే, బట్ హిందువులు ఇచ్చిందని నేను చెప్పాలి తప్ప నేను ఓన్గా చెప్పుకోలేను కదా ఇలా జరిగిందని చెప్పేసి. ద పీపుల్ ఆర్ ప్లేస్డ్ అండర్ కండిషన్స్ విచ్ అపీల్ టు ద బ్రూట్ ఓన్లీ, సెడ్ Frederick Engels. So which reminds them to the rebel or to the succumb to utter brutality. The scenes are being witnessed in India now. ఇంకా చూడండి, అపోకలిప్టిక్స్ స్టేట్ వచ్చేసిందంట. అంటే మనకు ఇంక సినిమాలో చూపిస్తారు సరే, జాంబీలు వచ్చేసినాయి, ఇంక ప్రపంచం అంతా అంతరం అయిపోతుంది. 2012 సినిమాలో చూపిస్తుంది సరే, ఇంకా అంత పిచ్చి ఎక్కిపోతుంది జనాలందరికీ, ఇంకేం చేయాలో తెలియదు, ప్రపంచం ఇంకా ఎండ్ అయిపోతుంది, అందరూ వైరస్ వచ్చేసి అందరూ నాశనం అయిపోయారు, ఆ స్టేజ్లో ఉన్నామని చెప్తున్నాడు. నిజమో కాదు, ఒకనొక టైంలో ఆ స్టేజ్లో ఉన్నామని అనుకోవాలి. బట్ అంత ఘోరంగా తెలియమో, బట్ వీఆర్ రికవరింగ్, బట్ దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వలేకపోతుంది స్టేటు. అరే, ఆక్సిజన్ కావాల్సిన చెట్లు మెయింటైన్ చేయలేకపోతుంది, ఆక్సిజన్ కావాల్సిన కాన్సన్ట్రేటర్లని ఇండియా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోలేకపోతుంది, మనం తయారు చేసుకోలేకపోతున్నాం, మన దగ్గర ప్లాన్స్ లేవు. పోనీ ఉన్న ఆక్సిజన్ సిలిండర్లతో ఎట్లయినా మేనేజ్ చేసుకుందామంటే దానికి 28% ట్యాక్స్ కడుతున్నాడు. ఎట్లా కడతాను చెప్పండి? ఒక సిలిండర్ ఫిల్అప్ చేయడానికి 5,000 రూపాయలు తీసుకుంటున్నాడు, దానికి మళ్ళీ 28% ట్యాక్స్ అంటే ఎట్లా బతుకుతాను చెప్పండి? నాకు అర్థం కాదు. మళ్ళీ దానికి ఒక 1,400-1,300 ట్యాక్స్ అంట. 5,000 రూపాయలు కడుతూ మళ్ళీ 1,400 ట్యాక్స్ ఏందయ్యా? 7,000 రూపాయలు అవుతుంది ఒక సిలిండర్. ఇది లీగల్గా వెళ్తే, ఇదంతా కూడా ఇంకా ఇల్లీగల్గా వెళ్ళి నాకు ఎట్లయినా సరే నా అయినోడి ప్రాణం పోతుంది అంటే 7,000 70,000 ఇవ్వడానికి రెడీగా నేనే కదా, అందరూ రెడీగా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్స్ ఎలా బయటికి పడతాం? ఆల్రెడీ చూడండి, డెత్ టౌల్స్ ఇటలీలో, ఇరాన్లో, యునైటెడ్ స్టేట్స్లో, యునైటెడ్ కింగ్డమ్లో, బ్రెజిల్లో, పెరూలో,
ఇట్లా ఈ అన్ని స్టేట్స్లో కన్నా ఈ అన్ని దేశాల్లో ఆల్రెడీ వరస్ట్ అని తెలుసు, కానీ ఇండియాలో దానికి డబల్ వరస్ట్గా తయారైపోయిందని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చాడు. అండ్ నో మ్యాన్ సీజ్ ద మర్డర్ అండ్ ద డెత్ అపియర్స్ టు బి నేచురల్ వన్. చూడండి, మర్డర్ అయితే అయిపోయింది, ఆ డెత్ కవర్ ఎలా చేశారంటే నేచురల్గా జరిగినట్టు కవర్ చేశారు. సో హూ ఇస్ ద కల్పిట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్ ద కల్పిట్. స్టేట్ అంటే నాట్ జస్ట్ స్టేట్, సెంట్రల్ అండ్ స్టేట్ ఆఫ్ ద కల్పిట్ అని ఈ ఆర్టికల్లో ఉండే. సో అఫ్ కోర్స్ కొన్ని హార్ష్గా ఉంటాయి, బట్ దాని మీద మనం ఏం చేయలేం. State actions, but the first wave of pandemic in India, the tragic plight of the millions of interstate migrants, laborers walking thousands of kilometers remain invisible. సో ఎవడు పట్టించుకున్నాడు చెప్పండి? ఏదో ఒక నెలలో ఇంకా చెప్పాలంటే ఒక 10 రోజులు అబ్బా మైగ్రెంట్స్ అందరూ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి రివర్స్ వెళ్ళిపోతున్నారు, అర్బన్ నుంచి రూరల్కి వెళ్ళిపోతున్నారు. ఆ బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఇట్లా అన్ని ఊర్ల నుంచి రూరల్ ఏరియాస్కి బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇట్లా యూపీ వెళ్ళిపోతున్నారు అని చెప్పుకున్నాం. కానీ ఆ వెళ్ళే జర్నీలో లాస్ట్ ఇయర్ ఈ టైంలో అంటే లైక్ మే హీట్ వేవ్ వచ్చిందండి. మీకు తెలిసి ఉంటుంది కదా, డిజాస్టర్స్లో హీట్ వేవ్ అనేది ఒక డిజాస్టర్. థ్యాంక్ గాడ్ లక్కీలీ 2021లో హీట్ వేవ్ ఇప్పటిదాకైతే ఏం రాలే, మంచి పని జరిగింది. సో హీట్ వేవ్ రావడం వల్ల ఆల్మోస్ట్ 90 మెంబర్స్ చచ్చిపోయినారు. పాపం అనిపిస్తుంది అసలే, కోవిడ్ వల్ల ఎంతమంది చచ్చిపోతుంటే మళ్ళీ ఈ మైగ్రేషన్ నడుచుకుంటూ 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి 90 మంది చచ్చిపోయినారే. అది ఎవరు చేసిన తప్పు? గవర్నమెంట్ చేసిన తప్పు కాదా చెప్పండి? సో దాని గురించి హాఫ్ ఆఫ్ ద ఆర్టికల్ డిస్కస్ చేస్తుండే. సో అదొకటి. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆర్టికల్లో ఇంకా అదే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల గురించే చెప్పినాడు ఇతను. అది కాకుండా Ironically, the patriarchal government which preceded itself as a my Bap Sarkar, that is a fencer of the belongs towards the subject's overnight transformation itself into. అంటే ఏం చెప్పినారంటే లాస్ట్ 2020 నవంబర్లో అబ్బా కోవిడ్ సిచ్యువేషన్స్ అంతా కంట్రోల్లోకి వచ్చేసింది, పిఎం హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, అది మొత్తం క్రెడిట్ పిఎంకి పోవాల్సింది, స్టేట్ గవర్నమెంట్స్ అన్ని వేస్ట్, సెక్రటరీలు అందరూ వేస్ట్, మినిస్టర్లు అందరూ వేస్ట్, ఎగ్జిక్యూటివ్లు అందరూ వేస్ట్, జ్యుడిషియల్ అందరూ వేస్ట్, పిఎం ఈజ్ ద నెంబర్ 1, పిఎం ఈజ్ ద సూపర్, పిఎం ఈజ్ ద తోపు, పిఎం ఈజ్ ద తోఫు అని చెప్పేసి అన్నారు కదా. మరి అదే తోపు పిఎం ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ క్రైసిస్కి బ్లేమ్ తీసుకుంటాడా? ఇప్పుడు జరిగే మాస్ మర్డర్లకి విల్ హీ బీ రెస్పాన్సిబుల్ అని ఇక్కడ అడిగాడు. ఇది నేను చెప్పింది కదా, మళ్ళీ నన్ను అనద్దు అరే ఏంది ఇట్లా మాట్లాడినాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ మీకు చెప్తున్నాను. సో అదొకటి. చదువుకోండి, అంటే నేను మొత్తం చదివి మీకు వినిపించట్లేదా? ఈ పారాగ్రాఫ్లో ఇట్లుండే, స్టేట్ యాక్షన్ ఇట్లుండే, డిఫరెన్షియల్ చూడండి మీకు తెలిసి ఉంటుంది కదా, ప్యాట్రిమోనియలిజం అంటే ఒక పిఎంఓ, ఒక సీఎంఓ లేదా ఒక మనిషి చెప్పింది ప్రతి ఒక్కడు ఫాలో అవ్వాలి, దాన్ని ప్యాట్రిమోనియలిజం అంటాం. సో అటువంటి ప్యాట్రిమోనియలిజం ఇండియాలో ఉంది. మీరు ఏమైనా అనుకోండి, నిజంగా ఉంది. అరే ఉత్తరప్రదేశ్లో పాపము ట్విట్టర్లో ఎవడో ట్వీట్ చేశాడని చెప్పేసి సార్ ఆక్సిజన్ సిలిండర్ లేవు మమ్మల్ని కాపాడండి ట్వీట్ చేస్తే వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది హర్యానా చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు, చచ్చిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకొస్తాం, మనం ఏమన్నా ఎందుకు దాని గురించి డిస్కస్ చేస్తారు, అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు అన్నాడు. ఇట్లాంటి సీఎంలు ఉంటే ఏం చేస్తాను చెప్పండి? సరే బాధ అనిపిస్తుంది. ఏందిరా మన డెమోక్రసీ, మెచ్యూర్ డెమోక్రసీ అంటారు, రాజ్యాంగం ఇంతేనా మనం చదువుకుంది, రైట్ టు లైఫ్కి ఉండే మీనింగ్ ఇంతేనా? ఇంత జరుగుతుంటే జ్యుడిషియరీ ఎందుకు పట్టించుకోకూడదు, జ్యుడిషియరీ ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? నాకు అర్థం కాదు. అరే ఏమనంటే జ్యుడిషియల్ యాక్టివిజం పోయింది, ఎగ్జిక్యూటివ్లు యొక్క పవర్ జ్యుడిషియరీ లాగేసుకుంది, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అయింది, ఇవన్నీ మాట్లాడుతుంటామే. మరి ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయకపోతే, లెజిస్లేటివ్ పని లెజిస్లేటివ్ చేయకపోతే ఇంకా జ్యుడిషియరీ ఎందుకు చేతులు కట్టుకొని కూర్చోవాలి ఇంకా గాజులు వేసుకొని? సో నా ఉద్దేశం గాజులు వేసుకోవడం అంటే తప్పని ఉద్దేశం కాదు, డోంట్ మిస్ఇంటర్ప్రెట్ దట్ వే. బట్ మరి ఏం చేయాలి? ఇంకా చేతులు కట్టుకుని కూర్చోవాలి అంతే. ఎగ్జిక్యూటివ్లో మీ పని మీరు చేయట్లేదయ్యా, లెజిస్లేటివ్లో మీరు నిద్రపోతున్నారా, నిద్రపోండి అట్లే. నా దగ్గరికి ఎవడన్నా కేసు వస్తే, నా దగ్గరికి ఎవడన్నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే నేను కూర్చుంటాను. ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదు, సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ లేవు, ఇంకా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లేదు, ఇంకా సెర్ష్యూరీ లేదు, మ్యాండమస్ లేదు, అన్నీ ఏం లేవు. గమ్మున కూర్చోవాలా నేను? ఇంకా సుప్రీంకోర్టు అయ్యండి. సో నేను అడుగుతాను, బరాబర్ అడుగుతాను, నేను ఎందుకు అడగకూడదు? దిస్ ఈస్ మై కంట్రీ. రైట్ టు ఆర్టికల్ 21 వైలేట్ అయితే అడగాల్సిన బాధ్యత నాది కాదా? సో నేను అప్లై చేస్తాను, మ్యాండమస్ అప్లై చేస్తాను, నీకు చేత కాకపోతే నాకు పంపించేసే కేసు, సెర్ష్యూరీ చేస్తాను, నువ్వు చేయలేకపోతే నువ్వు ఓవర్గా చేస్తుంటే నేను తీసేసుకుంటాను కేసు. సరే ఈ ఆర్టికల్ చూడండి. ఇంకా ఐర్లాండ్ కాంప్లెక్స్ ట్రబుల్ లెసన్స్ ఫర్ ఇండియా. ఐర్లాండ్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాదన్ను. వేల్స్ మీకు తెలిసినట్టు కదా, యూకేలో వేల్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్ అన్నీ కలిపేసి ఉంటాయి. కానీ ఈ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఏమో ఒక ఐలాండ్ లాగా ఉంటాయి.
ఇంకా ఈ నార్థన్ ఐర్లాండ్ ఏమో ఐర్లాండ్ దేశంతో కలిపి ఉంటుంది, అంటే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్తో ఈ నార్థన్ ఐర్లాండ్ కలిపి ఉంటుంది. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే ఐర్లాండ్ యొక్క అంటే ఇంగ్లాండ్ యొక్క అంటే యూకే, ఇంకా చెప్పాలంటే యూకే యొక్క ఒకే ఒక నైబర్ ఎవడు? ఐర్లాండ్. ఆ ఐర్లాండ్ ఎవరితో నైబర్ అయ్యింది? నార్థన్ ఐర్లాండ్తో నెంబర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఈ నార్థన్ ఐర్లాండ్ వాళ్ళకి బ్రెగ్జిట్ ఇష్టం లేదు. అంటే బ్రెగ్జిట్ నుంచి వెళ్ళిపోతే మనం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనము, మన దగ్గర ఓన్ రిసోర్సెస్ లేవు. యూరోపియన్ యూనియన్లో అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి, యూరోపియన్ యూనియన్లో ఉండే వాళ్ళందరూ లో గ్రేడ్ సిటిజన్స్, వాళ్ళందరూ ఏషియా నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ ఇన్ఫ్యూజన్ అవుతున్నారు, వాళ్ళతో మా హైబ్రిడ్ని కలపద్దు, ఇది వాళ్ళ యొక్క మెంటల్ డిస్టర్బ్డ్ అయ్యింది అనమాట యూకే వాళ్ళందరూ. సో దాని గురించి వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా చాలా ఉన్నాయి బ్రెగ్జిట్ నుంచి రావడానికి, ఇది కూడా ఒక రీజన్. సో అంటే పొలిటికల్గా ఇది యూకే అయినా జోగ్రఫికల్గా ఐర్లాండే, ఈ నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉందో. సో వీళ్ళు పొలిటికల్గా యూకేకి సంబంధించిన వాళ్ళు, కానీ నార్థన్ ఐర్లాండ్ కంప్లీట్లీ ఐర్లాండ్లో ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది ఐర్లాండ్ యూకే బార్డర్ గొడవ ఇప్పటిది కాదు, 100 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. సో ఈ క్యాథోలిక్లు, ఈ ప్రొటెస్టెంట్లు వాళ్ళకి ఇంటర్నల్ క్లాషెస్ రావడం వల్ల, రిలీజియస్ క్లాషెస్ రావడం వల్ల ఇది ఈ నార్థన్ ఐర్లాండ్ బికాస్ 56% ఆఫ్ ద ఎలక్టరేట్ ఓటెడ్ టు రిమైన్ ఇన్ ద యూరోపియన్ యూనియన్. కానీ యూరోప్ అంటే రెస్ట్ ఆఫ్ ద ఇంగ్లాండ్ ఏమో మాకు వద్దు, మేము వెళ్ళిపోతాం యూరోపియన్ యూనియన్ నుంచి అని చెప్పింది. నార్థన్ ఐర్లాండ్ వాళ్ళు ఏమో లేదు, మనం యూరోపియన్లో ఉండాల్సిందే అని చెప్పింది. సో ఈ గొడవకి, ఆ ప్రొటెస్టెంట్ క్యాథలిక్ గొడవకి, అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బార్డర్లో ఉన్న గొడవకి అన్నీ కలుపుకొని ఇంకా క్లాషెస్ స్టార్ట్ అయినాయి అనమాట ఐర్లాండ్. బట్ ఆ లెసన్స్ ఫర్ ఇండియా ఎట్లనో నాకైతే అర్థం కాలేదు, సీరియస్లీ నాకు అర్థం కాలేదమ్మా. మీకు అర్థమైతే మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చదివిన నేను మంచి రీసెర్చ్ కూడా చేసిన. లెసన్స్ ఫర్ ఇండియా అంటే మనం ఏడ విడిపోతున్నాం, దెర్ ఈస్ నథింగ్ దట్ వీఆర్ గోయింగ్ డ్రిఫ్టింగ్ అపార్ట్, లేదైతే మనదైతే ఏమీ లేదు. సో అదొకటి. ఇక్కడ ఇంకో ఆర్టికల్ ఏముందంటే మిసెస్ బెనర్జీ అండ్ వైలెన్స్ ఇంటర్వెన్ సపోర్టర్స్. సో మంచి గిఫ్ట్ ఇచ్చిందమ్మా. ద సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ గిఫ్ట్ ద పీపుల్ ఆఫ్ బెంగాల్. ఐఎమ్ నాట్ సేయింగ్ షీ హ్యాస్ డన్ బ్యాడ్ థింగ్ ఆర్ గుడ్ థింగ్. తను గెలిచింది, మంచిది. ఆల్వేస్ దెర్ షుడ్ బీ ఏ లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఒక్క స్టేట్లో అయినా ఉండాలి, మంచిగా ఉండాలి, నిజమే ఉండాలి. లేకపోతే కంప్లీట్ క్యాపిటలిస్ట్ అయిపోద్ది, ఇంకా అదే అరిస్టోక్రటిక్ అయిపోద్ది అనమాట, ఇంకా కన్జ్యూమరిజం అయిపోద్ది. క్యాపిటలిజం కాస్త కన్జ్యూమరిజం అయిపోద్ది. అట్లా ఉండకూడదు, ఒక స్టేట్లో ఉండాలి. కానీ ఒకే ఆయన్ని పెద్ద ఆయన్ని ఎదిరించి గెలిచిన లేడీ అని చెప్పేసి అందరు రెస్పెక్ట్ ఇస్తున్నాం, కానీ ఇదే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదామే? ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. సో అట్లా కాదు, అట్లా ఉండకూడదు అని చెప్పేసి ఆర్టికల్ అనమాట. అదే లెండింగ్ హ్యాండ్ ఆర్బీఐ సిగ్నల్ అవేర్ ఆఫ్ బర్డన్ ఆన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో హెల్త్ కేర్ సంబంధించిన హాస్పిటల్స్, లేకపోతే కాన్సన్ట్రేటర్లు తయారు చేసే ఇండస్ట్రీలో, లేకపోతే అంటే వీళ్ళందరికీ లిక్విడిటీ ఇస్తాను నేను, అంటే డబ్బులు ఈ కరోనా వైరస్ ఇన్సూరెన్స్లు చేసుకునే ఇన్సూరెన్స్ కంపెనీలకు, లేకపోతే ఫెటాలిటీస్ చేసుకునే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కో, లేదా గవర్నమెంట్కో, ప్రైవేట్ వాళ్ళకో మీకు కావాల్సిన హెల్ప్ నేను ఇస్తాను, మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ నేను ఇస్తాను, మీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, లోన్లు ఇస్తాను, లేకపోతే మీరు లోన్లు తీసుకుంటే దానికి మానిటోరియం ఎక్స్టెండ్ చేస్తాను, లేదా ఈఎంఐ ఫెసిలిటీస్ నేను తగ్గిస్తాను, ఇలా ఏదో నాకు తగ్గ హెల్ప్ నేను చేస్తాను అని చెప్పేసి ఆర్బీఐ అంటుంది. సో మంచిదే కదా, ఇట్లా చేస్తే ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి కదా ఇటువంటి దరిద్రమైన కండిషన్స్లో. సో అదొకటి. సెంటర్ టు రిటర్న్ చేసి చూడండి, పాపం కదా కాన్సన్ట్రేటర్లకి 12% జిఎస్టీ వేసాడు, సచ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ 28% ఎర్లియర్. సో ఒకప్పుడు మేము 28% వేసేవాళ్ళం, ఇప్పుడు 12% తగ్గించాం. ఎందుకు అవసరమా చెప్పండి కాన్సన్ట్రేటర్ల మీద? సో ఇదేదో అంటారే బాడీల మీద పేలాలు ఎరుకున్నట్టు. సో దాని తెలుగులో మరసింగా బండబూతవుతుంది, బట్ దట్ ఈస్ ఫర్ ష్యూర్. సినిమా డైలాగులు ఉంటాయి కదా, చెవాల మీద పేలాలు ఎరుకున్నట్టని. సో అవసరం ఈ టైంలో? ఇది నేను చెప్పింది కదా, ఢిల్లీ హైకోర్టు పుషెస్ బ్యాక్ సేయింగ్ దట్ గవర్నమెంట్ షుడ్ రివ్యూ ది రెసిస్టెన్స్ అట్ సచ్ టైం. ఇటువంటి టైంలో కావాలంటే మీరు తర్వాత ఒక సంవత్సరం తర్వాత, ఒక 2 నెలల తర్వాత అందరికి వ్యాక్సిన్ ఇస్తున్న తర్వాత 38, 48, 100% పెట్రోల్ మీద వస్తున్నారు, 200% ట్యాక్స్ వేసుకోండి, 200% ట్యాక్స్. ఇప్పుడు కాదు ప్లీజ్, దయచేసి ఇప్పుడైతే వేయొద్దు అని ఉంది. 4 లక్షల కేసులు, న్యూ కేసు 3,783 ఫెటాలిటీస్ అమ్మా. 4 లక్షల కేసులు రిపోర్టెడ్ కేసులు. అండర్ రిపోర్టెడ్ కేసులు ఎన్ని ఉంటాయి చెప్పండి? మిషన్ ఫాల్తులు ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు 70% ఈ మన ఆర్టీపీసీఆర్ పనిచేస్తుందంట. అంటే 70% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs అన్నప్పుడు ఎక్స్ అంత ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ నీకు 5.5 లక్షల దాకా అవుతుంది, 5 లక్షల దాకా అవుతుంది. 5 లక్షల కేసులు ఉన్నాయి. మరి అండర్ రిపోర్టెడ్ కేసులు ఎన్ని ఉంటాయి దానిలో? మళ్ళీ ఇంకో 2-3 లక్షల అండర్ రిపోర్ట్ కేసు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 లక్షల కేసులు రోజుకు వస్తున్నాయమ్మా. సో ప్లీజ్ బీ కాషియస్, జాగ్రత్తగా ఉండండి, అట్లా బయట తిరగద్దు.
90 to 93 వచ్చిన ఆక్సిజన్ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. మీ ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోండి, హాస్పిటల్కి అయితే రావద్దు. అక్కడికి వస్తే అనవసరంగా లేనిపోని బ్యాక్టీరియా మీ ఒంట్లోకి వెళ్ళిపోయి మీరు అనవసరంగా రెసిస్టెన్స్ తగ్గిపోతారని చెప్తున్నారు. సో ఇది పాండమిక్, రూరల్ సేఫ్, డెత్ అండ్ డిప్రవేషన్ బాధేస్తుంది. అంటే అనేమల్లి ట్రైబ్స్ గురించి, అర్బన్ బ్లైట్, బ్రింగింగ్ బాడీస్ ఏ మార్బిడ్ టేల్. ఇంకా చూడండి ఒకసారి ఈ కోవిడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చైనా వాడికి ఆస్ట్రేలియా వాడికి గొడవ జరుగుతుంది. చైనా నుంచి ఆస్ట్రేలియాకి టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి, ఆస్ట్రేలియా నుంచి చైనాకి కోలు, ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇద్దరు గొడవ పడ్డారంట. గొడవపడి ఇద్దరు ఒకరు ఎక్స్పోర్ట్ ఒకరు ఆపుకున్నారంట. ఇప్పుడు చైనా పీపుల్ అసలు నాకు బాధేస్తుంది. చైనా ట్వీట్ చూసారా, గవర్నమెంట్ ఇచ్చిన ట్వీటు, మేమేమో రాకెట్లను ఎగరేస్తుంటే రాకెట్లకి మంటలు పెడుతుంటే ఇండియా ఏమో శవాలకి చితికి మంటలు పెడుతుందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. చాలా డిస్టర్బ్డ్గా ఉండే ట్వీట్ మాత్రం. సో అది డ్రగ్ మేకర్ బైడెన్ ఓవర్ పేటెంట్స్ తీసేయండి, అందరికీ ఫ్రీగా పేటెంట్స్ లేకుండా మేము వ్యాక్సిన్ ఇచ్చేస్తామని బైడెన్ చెప్పాడు. కానీ బిల్ గేట్స్ ఏమో అట్లా ఎందుకు ఇస్తారు, మనం డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పాడు. ఏమైంది చివరికి ఇప్పటికి డైవర్స్ ఇచ్చేసింది. సో కోవిడ్ మే హిట్ ఎనర్జీ డిమాండ్ ఫస్ట్ క్వార్టర్. డిమాండ్ అయితే తగ్గిందంట కొంచెం, బట్ హౌస్ హోల్డ్ డిమాండ్ అయితే పెరిగిందంట. అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గింది, ఎలక్ట్రిసిటీకి. మన హౌస్ హోల్డ్ డిమాండ్ పెరిగింది. దానివల్ల ఓకేగా జరుగుతుంది అని చెప్పారు. సో వీక్ రేట్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళకి ఆర్బీఐ లిక్విడిటీ, ఇన్కమ్ లిక్విడిటీ ఇచ్చేస్తుంది. అంటే డబ్బులు కావాలంటే ఇస్తుంది. దాని గురించి కూడా చదవండి ఒకసారి. అంటే ఏంటంటే ఇప్పుడు సొసైటీలో డబ్బులు తగ్గిపోయాయి అనుకోండి, ఎవరు డబ్బులు ఇస్తాడు? అమెరికా వాడు ఇస్తాడు డబ్బులు. ఏమన్నా కాంట్రాక్ట్ యూజింగ్, వాడి ఊర్లో వాడి దేశంలో కాంట్రాక్ట్ యూజింగ్ చేసుకుంటాడు. ఇక్కడ కాంట్రాక్టింగ్ లోడింగ్ చేస్తాడు, ఆర్బీఐ చేయాలి. ఎట్లా చేస్తుంది ఆర్బీఐ? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో సిఆర్ఆర్ తగ్గడమో, ఎస్ఎల్ఆర్ తగ్గడమో, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడమో, లేకపోతే ఫ్రీ లోన్స్ ఇవ్వడమో, ఈఎంఐ మానిటరింగ్ చేసుకోవడం, ఏదో ఒకటి చేసి క్రెడిట్ ప్రొఫైల్ని స్ట్రెంథన్ చేయాలి. సో క్రిసిల్ చూడండి, క్రిసిల్లో మూడీస్ రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళందరూ ఉంటారనమాట. మన భవిష్యత్తుని వీళ్ళు నిర్ణయిస్తారు. సో ఏం చేస్తాం, వాళ్ళు మంచిదే ఆర్బీఐ చేస్తుంది మంచి పని అని చెప్పారు. ఐపీఎల్ తెలుసు కదా మీకు, పాపం అనిపిస్తుంది ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ. మ్యాచ్ ఆగిపోయింది, మళ్ళీ ఇంకెప్పుడు ఉంటుందో కూడా తెలియదు. సో చలో, దిస్ ఈజ్ అబౌట్ ట్రేస్ కరెంట్ అఫైర్స్. మన వెబ్సైట్ అయితే గుర్తుంది కదా, upsradio.in. ఇది మన వెబ్సైట్. మన వెబ్సైట్కి వెళ్ళిపోయి మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. లేదా అంటే యూట్యూబ్లో చాలామంది అడుగుతున్నారు, సార్ యూట్యూబ్లో మీరు స్టార్ట్ చేశారు కదా కోర్సెస్ అన్నీ, లైవ్ కోర్సెస్, అది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కొన్ని అవ్వట్లేదని చెప్పారు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము ఇది చేస్తున్నాము. మన upsradio.inకి వెళ్ళిపోయి మెంబర్షిప్కి వెళ్ళిపోతే మీ ఇక్కడ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎలా జాయిన్ అవ్వాలి మొత్తం అక్కడ ఉంటుంది. ఇంకా మేము డెవలప్ చేస్తున్నాం. సో దీని గురించి మళ్ళీ చెప్తాం మేము. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేపు కలుద్దాం అండ్ మండే కలుద్దామండి. సో సాటర్డే అండ్ సండే నేను చేయట్లేదు, ఐ వోంట్ బి డూయింగ్ ఆన్ సాటర్డే అండ్ సండే. సో మండే కలుద్దాం. మండే నుంచి ఎయిర్టెల్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో మండే టు ఫ్రైడే దిస్ విల్ బీ అవర్ కోర్స్. సో చలో, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.